హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలు మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు స్థిరమైన ఆదాయం కావాలి, స్థిరమైన వ్యాపారం కావాలని అందరికీ ఉంటుంది. కాకపోతే మనము ఎందుకు స్థిరంగా ఉండలేకపోతున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. మీరు ఏ వ్యాపారం చేయాలి అనుకుంటున్నా పర్వాలేదు, ఆ వ్యాపారం గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి. ఆ తెలుసుకున్న తర్వాత ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి. అప్పుడు ఖచ్చితంగా మీకు స్థిరమైన ఆదాయం వస్తుంది, స్థిరమైన వ్యాపారంగా మీకు మిగిలిపోతుంది. ఈరోజు మార్కెట్లో టీకి సంబంధించిన ఎన్నో ఫ్రాంచైజీలు కనపడుతూ ఉంటాయి. ఎంతో మంది ఎన్నో ఫ్రాంచైజీలు ఇస్తూ ఉంటారు ఊర్లలో. అలాగే ఎన్నో టీ కొట్లు కూడా మనకు మార్కెట్లో కనపడుతుంటాయి. వీళ్ళందరికీ టీ పొడి అవసరం. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఈ టీ పొడి ఎక్కడో బ్రాండెడ్ గారు తీసుకొచ్చుకుంటే ఎక్కువ రేటు పడుతుంది. ఈ బ్రాండెడ్ రకరకాల పెద్ద బ్రాండెడ్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కొనాలంటే వాళ్ళకి ఎక్కువ రేటు పడుతుంది. కాబట్టి కొంచెం రీజనబుల్ గా రేటు, బెస్ట్ క్వాలిటీ టీ పొడి ఇచ్చే వాళ్ళ కోసం అన్వేషిస్తూ ఉంటారు ఈ టీ అమ్మే వాళ్ళు మొత్తం. టీ అమ్మడము ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో మనకు బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము ఈ రోజు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే, టీ పొడిని హోల్సేల్ డీలర్ దగ్గర నుంచి కొనుగోలు చేసి మనం ఉంటున్న ఊర్లో ఏ విధంగా అమ్మితే మనం ఈ వ్యాపారంలో సక్సెస్ కాగలం అనే దాని మీద ఈరోజు నేను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రధానంగా ఈ వ్యాపారానికి మనము ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, కొనుగోలు విషయంలో మెలకువలు. ఈరోజు అస్సాం టీ పొడి, తేయాకులు, బెస్ట్ క్వాలిటీ తేయాకు టీ పొడి, ఇట్లా మార్కెట్లో ఎన్నో రకాల టీ పొడులు ఉంటుంటాయి. కానీ మనం హోల్సేల్ గా వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు హోల్సేల్ గా టీ పొడిని సేకరించగలిగి ఉండాలి. ఈరోజు ఎన్నో ప్రతి జిల్లాకు హోల్సేల్ డీలర్స్ ఉంటుంటారు. కానీ మనము ఏదైతే ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నామో వాళ్ళ వద్ద నుంచి కొంటే ఏంటంటే మనకు 30-40% ఎక్స్ట్రా పడుతుంది. అలా కాకుండా మీరు హోల్సేల్ వ్యాపారం చేయాలి. అదిగాక మీరుంటున్న ఊర్లో దాదాపుగా ఇప్పుడు ఎంత చిన్న ఊరైనా కూడా ఒక 30-40 టీ అంగళ్ళు ఉంటాయి. అలాగే కొంచెం నియోజకవర్గం అయితే ఒక 50 దాకా ఉంటాయి. అదే జిల్లా హెడ్ క్వార్టర్ లేదా ఇంకేదైనా పెద్ద టౌన్ అయి ఉంటే దాదాపు 100 టీ కొట్లు ఉంటాయి. వీటన్నిటికీ హోల్సేల్గా ఇవ్వాలంటే మనం ఖచ్చితంగా తయారీదారు నుంచి కొనుగోలు చేయాలి. మరి ఈ తయారీదారులు ఎక్కడ ఉంటారు మనకి ఎలా తెలుస్తుందంటే, ఈరోజు తయారీదారుల కోసం మనం ఎక్కడెక్కడో ఎతకాల్సిన పని లేదు. మనం గూగుల్లోకి వెళ్ళి సెట్ చేసుకుంటే తయారీదారుల అడ్రస్లు, ఫోన్ నెంబర్లు స్పష్టంగా మనకు తెలుస్తాయి. మీరు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ తయారీదారులు ఎలా ఉంటారంటే డైరెక్ట్ గా రైతుల వద్ద నుంచి తేయాకు సేకరించి వాళ్ళు దాన్ని తయారు చేసి మనకు విక్రయిస్తుంటారు. అంటే దీన్ని తయారీదారులను మ్యానుఫ్యాక్చర్స్ అంటుంటాం. వీళ్ళ వద్ద నుంచి మనం కొనుగోలు చేసినప్పుడు ఏంటంటే మనకు ఒక 30-40% మనకు ఒక్కోసారి బల్క్ మీద ఆదాయం ఉంటుంది. కనీసం తక్కువ 20% అయితే గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే బయట మనము ఏ హోల్సేల్ డీలర్ దగ్గర కొన్నా కూడా 20-30% మనం వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది ఎక్స్ట్రా. అలా కాకుండా మనం ఎక్కడ తెచ్చుకోవడం వల్ల లేదంటే మనకు ఆ 20% అయినా మిగిలే అవకాశాలు ఉన్నాయి. ఇక కొనుగోలు వరకు ఓకే, మనం కొనుగోలు జాగ్రత్త తీసుకుంటున్నాము. మరి వ్యాపారాన్ని ఎలా చేయాలి? ఒక ఊరు నుంచి వ్యాపారం చేయాలంటే ఈరోజు ఎంతో పోటీతత్వం ఉంది. మార్కెట్లో ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి, ఎంతో మంది పోటీగా వీటిని విక్రయిస్తూ ఉంటారు. మరి ఈ పోటీని తట్టుకొని మనం నిలబడాలంటే ఏదైతే మీరు కొనుగోలు జాగ్రత్త పాటించారో అలాగే ఈ అమ్మకంలో కూడా కొంచెం మెలకువలు పాటించాలి. ఈరోజు గిఫ్ట్ అనే విధానాన్ని ప్రారంభించండి. ఈరోజు మార్కెట్లో ఒక 5 కేజీలు కొంటే ఈ గిఫ్ట్, ఒక 10 కేజీలు సేల్ చేస్తే నెల మొత్తం మీద ఈ గిఫ్ట్, లేదా ఒక 15 కేజీలు సేల్ చేస్తే ఈ గిఫ్ట్, ఒకేసారి మీరు 30 కేజీలు కొనగలిగితే ఈ గిఫ్ట్. ఇట్లా గిఫ్ట్ అనే ఒక అట్రాక్టివ్ పదాన్ని వాడండి. ఈరోజు మార్కెట్లో ఈ గిఫ్ట్ అనేది ఎలా ఉంటుందంటే, మనకు వచ్చిన ఆదాయంలోనే కొంత భాగాన్ని వీళ్ళ కస్టమర్కే ఇవ్వడం అనమాట. ఇలా ఎందుకు చేయాలి అంటే, మన సేల్స్ పెంచుకోవడం కోసం. సేల్స్ పెంచుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆదాయం కొంచెం తక్కువ వచ్చినా కూడా బల్క్ ఎక్కువ సేల్స్ అమ్మగలుగుతాం. ఈరోజు కంపెనీలు, ఏ కంపెనీ అయినా కానీ సేల్స్ పెంచుకోవడంలో రకరకాల జిమ్మికులు చేస్తూ ఉంటాయి. వాళ్ళు పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. మనం పబ్లిసిటీ ఏంటంటే, ఒక టీ షాప్ వ్యక్తికి అడిగిపోయినప్పుడు మన కాడున్న టీ బ్రాండ్స్ చూపిస్తూ శాంపిల్ గా వాళ్ళకు కొంత టీ పొడి ఇచ్చి, వీటిల్లో ఏది ఇప్పుడు ఈ టీ పొడి మీద ఎంత ఈ గిఫ్ట్ ఉంది, ఇట్లా గిఫ్ట్ కూడా మనం సెట్ చేసుకునే ముందే మనకి ఎంత రేటు పడుతుంది, మనకు ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఇంటికి చేయాలి, ఎంత రేటు పడుతుంది, మనం ఎంత రేటు అమ్మితే మనం వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వగలము, మనకు ఆదాయం వస్తుంది. ఇలా ప్రణాళిక ప్రకారం మీరు దాన్ని సెట్ చేసుకొని వ్యాపారాన్ని ప్రారంభించగలిగితే మీరు ఏ ఊర్లోనైనా ప్రారంభించండి. ఇది ఆ ఊరు, ఈ ఊరు, అలా అని ఏమి లేదు. ఎక్కడైనా కానీ ఈ వ్యాపారం జరగకపోవడం అనేది లేదు. కాకపోతే
ఈ ప్రారంభించే విధానం ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఈ విధమైన అట్రాక్టివ్ విధానంలో ప్రారంభించాలి. అదే నా దగ్గర టీ పొడి ఉన్నది సార్, మీరు టీ పొడి తీసుకుంటారంటే మేము వేరే చోట నుంచి తెప్పించుకుంటున్నాం, మీకన్నా చాలా తక్కువ రేట్ ఇస్తున్నారని అడుగుతారు మనం రేటు చెప్తే. అలా కాకుండా మనం ఈ రేటు పడుతుంది, ఈ రేటు మీరు ఇన్ని ఇవ్వగలిగితే ఇది మీకు చెందుతుందని కానీ మనం చెప్పగలిగితే ఒకసారి కాదు ఒకసారైనా అతనికి మనకెళ్ళి మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఏదైనా ఫస్ట్ స్టార్టింగ్ తక్కువలోనే ఉంటుంది. డే బై డే ఇంప్రూవ్ అయ్యే కొంది మనం తెచ్చే క్వాలిటీని బట్టి అతనికి సర్ప్రైజ్ గిఫ్ట్లను బట్టి ఇలా రకరకాల గిఫ్ట్లు పెట్టడం వల్ల మనకు ఈ ఇంప్రూవ్ అయిన తర్వాత ఏంటంటే వ్యాపారం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఈరోజు మీ ఒక జిల్లాతోనే కాదు, మీరు ఏ జిల్లాలో ఉంటున్నారో మీరు ఉంటున్న ఊరు కాడ నుంచి చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో కూడా ఒక మనుషులను ఏర్పాటు చేసుకొని మీరు ఈ టీ పొడి విక్రయించవచ్చు. హోల్సేల్గా ఇచ్చేసేయండి. ఎక్కడైనా తీసుకున్న ఓన్లీ ఒక 5%, ఒక 6% మీ ఖర్చు తీసుకొని డైరెక్ట్గా హోల్సేల్గా ఇస్తూ ఉంటే మీ ఎక్కడెక్కడ ఉన్న వ్యక్తి మీ దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తాడు. ఈరోజు హోల్సేల్ డీలర్స్ కూడా రీజనబుల్గా అమ్మరు, 30% కూడా వేసుకుంటుంటారు. కాబట్టి ఈరోజు కస్టమర్ ఏం చేస్తుంటాడంటే బ్రాండెడ్ వైపు వెళ్తున్నాడు. బ్రాండెడ్ అంటే ఏదో బ్రాండెడ్ వాడైతే ఎంత రేట్ వేసుకున్నా కూడా ఇబ్బంది లేదనే భావన ఉంటుంది వాళ్ళకి. అందుకని అలా వెళ్తున్నాడు. అలా కాకుండా మనం కొంచెం రీజనబుల్ రేట్గా ఇచ్చి మార్కెట్లో ఒక్కరో స్టాండర్డ్ అయ్యి నిలబడదలుచుకుంటే హోల్సేల్ వ్యాపారం ఎలాగో వస్తుంది మనకు. రిటైల్ వ్యాపారం మనం ఉంటున్న ఊర్లో ఉంటూనే ఉంటుంది. అలాగే కస్టమర్ హోల్సేల్ వ్యాపారం అంటే అతను కూడా ఆ విధంగా రిటైల్గా అమ్ముకోమని మనం కానీ పురమాయించగలిగితే అతను మన దగ్గర సరుకు తీసుకెళ్తుంటాడు, ఆటోమేటిక్గా అతను వ్యాపారం చేస్తూ ఉంటాడు, టోటల్గా మనకు సేల్స్ ఎక్కువ అవుతుంది. ఈ విధానంలో కానీ మనం జాగ్రత్తగా కానీ ముందుకెళ్ళగలిగితే ఇవన్నీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే విధానం అనేది ఎలా ముందుకెళ్తున్నాం అనేది ముఖ్యం. ఈరోజు మనం 3 విధాలుగా అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించమని అనుకున్నాము, అలా అమ్మే విషయంలో మెలకువలు పాటించమన్నాము, అలాగే ఎదుటి వ్యక్తిని అట్రాక్ట్ చేసే విషయంలో ఇది కూడా. ఎందుకంటే మీరు ఒక జిల్లాలో ఉంటున్నారు, మీకు ఇంకో జిల్లా నుంచి ఒక 2-3 వ్యక్తులు కావాలి వ్యాపారం చేయను. అక్కడ లోకల్లో వ్యాపారం ఎలా చేయాలనే వ్యక్తి మీరు అట్రాక్ట్ చేసేటప్పుడు ప్రచారం చేసుకుంటూ ఉంటే ఒక వ్యక్తిగా ఈరోజు సోషల్ మీడియాలో చాలా మంది ప్రచారం చేస్తుంటారు, టీ పొడిని విక్రయించడానికి మాకు హోల్సేల్ డీలర్లు కావాలని. ఈ విధంగా మీరు ప్రచారం చేసుకుంటే కస్టమర్ వస్తాడు. కస్టమర్ వచ్చినప్పుడు అతనికి వివరంగా చెప్పి ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా మేము చేస్తున్నాం, మీరు కూడా చేయండి అని చెప్తే అతనికి ఒక మార్గం చూపించినట్టుగా ఉంటుంది. అలాగే మీ వ్యాపారం డెవలప్ అయినట్టుగా ఉంటుంది. ఇక్కడ మనకు తెలిసిన సమాచారాన్ని ఎదుటి వ్యక్తికి చేరవేయడమే ఈ వ్యాపారాలు. ఏ వ్యాపారమైనా మనం చేయగలిగే ఉద్దేశం. ఇక్కడ నా విధానం ఇది, నేను ఈ విధంగా ప్రయత్నం చేయమని చెప్తున్నాను. కానీ ఎవరి విధానంలో వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఐడియా వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఐడియా వాళ్ళకు అద్భుతంగా కూడా పనిచేస్తుంది. మీకు ఏదైనా ఐడియా ఉంటే ఆ ఐడియాను కూడా ఇంప్రూవ్ చేస్తూ ఈ వ్యాపారంలో ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ వ్యాపారం ఈరోజు ఎంతో మంది ఫ్రాంచైజీలు తీసుకున్నారు. ఆ ఫ్రాంచైజీల్లో వాళ్ళు టీ పొడి ఇచ్చేది లేక, ఆ ఫ్రాంచైజీ వాళ్ళ సత్సంబంధం లేక ఎంతో మంది టీ పొడి కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరికీ మంచి అవకాశం ఉంటుంది. మీరు ఈ వ్యాపారం చేయడం వల్ల మీరు అభివృద్ధి చెందుతారు, వాళ్ళకు ఈ టీ పొడి సమస్య కూడా తీరుతుంది. కాబట్టి ఒక్కసారి నేను చెప్పిన వ్యాపారం గురించి ఆలోచించండి, ప్రయత్నం చేయండి. కరెక్ట్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఏ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఓడిపోయిన చరిత్ర లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.